పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వినిచున్న ప్రేమన సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియచేయుచున్నాను. ఈరోజు వేకుమన్న జూన్ 15వ తారీఖుది. చల్లబడుము, రాజు మిగుల కోపగించెను, అతని కోపం రగులుకొనెను అని ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో చదివి ఉన్నాము. అతని కోపం రగులుకొనును, కోపము నరకాగ్నితో పాటు రగులుకొనును. ఇచ్చట రాజు యొక్క కోపం మితిమీరిన దుఃఖముతోనూ వివాహ రద్దుతోనూ అంతమొందెను. ఒకవేళ నీవు కోపిష్టివైన ఎడల నీలో ఉన్న కోపము గల ఆత్మచేత నీ కొరకు నీవు ఒక నరకపు గోతిని త్రవ్వుకొనుచున్నావు. యేసు గొర్రెపిల్ల అని పిలువబడుచున్నాడు. గొర్రెపిల్ల దీనత్వం మరియు సాత్వికం గల ప్రాణి అని నీవు ఎరుగుదువు. పరిశుద్ధాత్మ పావురం అని పిలువబడుచున్నాడు. పావురం కూడా దీనత్వం మరియు సాత్వికం గలది. అలాగైన ఎడల తప్పనిసరిగా తండ్రి కూడా దీనత్వం మరియు సాత్వికం కలిగి ఉందురు. ఒక పర్యాయం ఒక దేవుని బిడ్డ తన మనస్సును నొప్పించిన ఒక వ్యక్తిని గురించి తలంచుచు ఒక వీధిలో ఆ చివరి నుండి ఈ చివరి వరకు పచార్లు చేయుచుండెను. అతడు ఆ విధముగా తలంచుచుండగా అతని కోపం అంతకంతకు రేగుచుండెను. ఆ విషయమును గురించిన తలంపే అతని రక్తమును తెరలబెట్టుచుండెను. అకస్మాత్తుగా ఆ వీధి గుండా ఒక వాహనం వెళ్ళుట అతడు గమనించెను. అది తెల్లపు రంగు గల వాహనము. దానిపై చల్లబడుము అన్న మాటలు ఎర్రని పెద్ద అక్షరములతో వ్రాయబడి ఉండెను. ఇక్కడ అతడేమో లోపల మండుచు మురిగిపోవచ్చుండెను. వెళ్ళిపోయిన ఆ వాహనము పరలోక వర్తమానహుడుగా చల్లబడుము, శాంతించుము అని అతనికి చెప్పుచున్నట్లుగా ఉండెను. ఆ వాహనం అయితే ఐస్ క్రీమ్ సరఫరా చేయు వాహనముగా ఉన్నను. ఆ సందేశం అతనికి స్పష్టమాయను. అతడు తన కోపం కొరకై పశ్చాత్తాపపడి మారుమనసు పొందుటకు ఇదెంతో దోహదపడెను. నాశనకరమైన ఆ కోపపు ఆత్మ నుండి దేవుని కృప వలన అతడు సంపూర్ణముగా విడుదల పొందెను. నీ సాత్వికం నన్ను గొప్ప చేసెను. ఒకవేళ నీవు అమితముగా కోపపడు వ్యక్తివైన ఎడల పశ్చాత్తాపపడి ప్రభు యొద్దకు రమ్ము. అప్పుడు ప్రభు నిన్ను సాత్వికునిగా మరియు దీనమైన ఆత్మగల ఒక పరిశుద్ధునిగా మార్చుదురు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం.